నువ్వు చెప్పేది ఒకనాడు చిక్కలేదు, నాకు కత్తేరలే ఉండేది. అది ఇవ్వాలనే నేను నీ దగ్గరికి వచ్చింది అంటే వానికి ఎంత సంతోషమవుతుంది. అప్పుడు ఏం చేసినాడు వాడు? పరమహంసాన్ని వాడి లెక్కలో లేదు, క్లోజ్, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ అన్నట్లు వాడు భుజం పై చేసుకొని చేరలే చేరలే. అప్పుడు ఆ పరమహంసలు ఏం చేసినారు, ఇది ఆ నోరు తీయి అన్నాడు. ఆ నోరు తీస్తే దుర్వాసన వస్తుందిలే అన్నాడు. బాగా తాగినాడు కదా, వాసన వద్దులే, నోరు మూసుకుంటే చిక్కేలేదయ్యా, నోరు తెరిస్తేనే తాగించేది అంటే బలాత్కారంగా నోరు తెరుస్తారు. అప్పుడు రామకృష్ణులు ఏం చేస్తారు, తమ నాలుకతో వాని నాలుక టచ్ చేసి అక్కడ ఓ అనే అక్షరాన్ని రాస్తారు. ఎవరైనా మన వాళ్ళు ఇక్కడ ఎవరైనా అట్లా చేసినారా? ఇక్కడ కులము, గోత్రాలు, జాతి, పాతి ఇవన్నీ పెట్టుకొని నువ్వెవరు నేనెవరు. ఒక్కొక్క చోట బ్రాహ్మణుదే ఒక చోట భోజనము, వేరే వాళ్ళదే ఒక భోజనము. ఇవన్నీ పద్ధతులు నేను చూసినాను. దాని నుండి మన దేశంలో ఐక్యత వెళ్ళిపోయి మేమందరూ వేరే వాళ్ళకి బానిసలై ఉండేది ఇటువంటి ఒక వృత్తితోని. ఎవరిదయ్యా జాతి, కులము, గోత్రాలు ఇవన్నీ కొట్లాడుకోవడానికి, చంపుకోవడానికి, ఇంకేం పనికిరాదు. విడిగా ఉండేవాళ్ళని జోడించే ముందే ఆ ప్రేమ అనేటువంటి ఒక సారా ఎవడైనా తాగించేవాడు ఉన్నాడా? ఆ ప్రేమ అనే సారాయి తాగిస్తే ఎంత బాగా కలుసుకొని ఉంటాం. తన నాలుకతో ఆయన నాలుక టచ్ చేసి ఆ ఓంకార శబ్దాన్ని అక్కడ రాసినాడు. నాలుకతోనే ఓం అనేది రాసినాడు. అది ఎప్పుడు ఆ నాలుకకు ఆ ఓం అనే శక్తి ఆ రామకృష్ణ పరమహంస నుండి ప్రవేశమైందో నిజంగా వాడు ఏమైపోయినాడు అంటే 3 days వాడికి ప్రజ్ఞనే లేదు. ఆ స్థితిలో మగ్నమైపోయాడు. వాడు ఎక్కడికి పిలిస్తే అక్కడ రామకృష్ణ పరమహంసలు పోతుంది. కలకత్తా నగరం అంతా రామకృష్ణ పరమహంసల్ని తిట్టి వాడు తాగుబోతూ లంచ్ కొడుకు కోపం వస్తే మీరేం తిట్టేదే? మాకు పుట్టిండే కొడుకులు రే లంచ కొడుక. తల్లి తిట్టదురా లంచ కొడుక అంటూ ఉంటారు తెలుగులో. మీరు తిట్టుతుండేదే. ఇవే కలకత్తా నగరం అంతా ఆ పరమహంసల్ని దూషించిన ఎందరో పెద్దలు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దూరం అయిపోయి అయినను ఆయన బాధపడలేదు. ఎందుకు? ఈ అమాయక జీవులు పాప వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఆదరించి పక్కన కూర్చోపెట్టుకుని ఆయన నువ్వు కూడా దీన్ని వినవయ్యా అని ప్రేమించి బోధించేవాళ్ళు లేరు. అందరూ కులగోత్రాల్ని పెట్టుకొని ఒక్కొక్క సంఘమే వేరే చేసుకునేసారు. అందువల్ల అమాయకుల్ని దగ్గర పిలిచేవాళ్ళే లేరు. నువ్వు పాపి, నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అని అంటారు. ఎవరు చేసిండేది అనేది కూడా ఆ తిట్టేవాడికి తెలియదు. వీడు తప్పు చేసిండేవాడు ఎక్కడైనా పోని, ఆ తిట్టేవాడికైనా ఎవరు తప్పు చేసినారు అనే ప్రజ్ఞ ఉందంటే లేదు. అంటే వీడికిన్న వాడు అజ్ఞానికి బోధించేవాడు. ఎవరు తప్పు చేసింది? మనస్సు తప్పు చేసింది. ఆత్మ ఏమైనా తప్పు చేసినాడా? మనసు చేసిన తప్పుకు ఆత్మకు శిక్ష అవుతుంది. ఇది ఎవడయ్యా తెలుసుకున్నారు? సంతులు తెలుసుకున్నారంతే. వాళ్ళు ఆ మనసు చేసిండే తప్పుకు మనసుకు శిక్ష ఇచ్చినారు. ఏం శిక్ష? తొండ్లే, నరకలే, కొట్లే, జతలో కలుపుకున్నారు. పాపం నువ్వు కూడా తెలియక తప్పు చేస్తున్నావు. తెలిస్తే
నిజంగా మనకిన్న ముందరే ఆ మనస్సు ఆ పరమాత్మని స్థానానికి చేరుకుంటుంది. తెలియాల అంతే. ఆ తెలివికే ఈ సత్సంగం ఉండేది. ఆ తెలివి రాని అని మనసుకు ఆత్మనికి బోధిస్తూ ఉంటాడు గురువు. ఆ బోధ ఒక్కసారి పట్టింది అంటే నిజంగా దాన్ని నీ విడవరు, అనుసరిస్తారు. ఆ రీతిగా ప్రపంచమంతా దూషించి దూరం వేసిండే వ్యక్తులంతా దగ్గరికి పిలుచుకుంటారయ్యా సాధువులు. అటువంటి సాధువులు కావాలి. జాతి కులం ఇవన్నీ చూసి వాళ్ళ దగ్గర పోయేదానికన్నా ఊరికే వాడు ఒంటరిగా ఉండేది లేదు. దగ్గర పిలుచుకొని బోధించిన యేసుక్రీస్తుని సంరక్షించిన వాళ్ళు ఎవరు? మొన్న క్రిస్మస్ అయిపోయా, ఏమేం తిండ్రి క్రిస్మస్? మేమేమో గిట్ట తినింటాం. వాళ్ళంతా ఏం తిండ్రి? నరికి పారేసిరి రక్తమకలు, గొర్రెలు, మేకలు, పాడు, మూడు పందులు, ఆవులు, ఎద్దులు అన్నీ నరికి తిని పారేసిరి. అదే ఆ క్రిస్మస్. క్రిస్ అంటే లాటిన్ భాషలో పవిత్రత. ఆ పవిత్రతను కాపాడుకోమంటే మిస్ చేసుకున్నారు. దట్ ఈస్ వాట్ వి కాల్ క్రిస్మస్. పవిత్రతను పోగొట్టుకునేది వీళ్ళంతా చేశారు. నిజంగా క్రిస్మస్ అంటే పవిత్రతను కాపాడుకో. పవిత్రత, నువ్వు ఎప్పుడు శుద్ధంగా ఉండేవాడు, నువ్వు ఎప్పుడు ఏ యొక్క అశుద్ధత్వానికి దోషానికి లోబడినవాడు కాదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఆ మాట చెప్పినారు కదా. ఏమో స్వామి మీరు చదువుకోమంటారు చెప్తారు. మన ఇంట్లో కూడా భగవద్గీత ఉంది స్వామి. యా అవునేమయ్యా, అవును. దినము చదువుతావా? అది మాత్రం అడగదు. ఒకడు పాత పేపర్లో ఈ ఇంట్లో ఉండేవన్నీ పాత పుస్తకాలు ఇవ్వండి, దుడ్లు ఇస్తాను అని వచ్చే వ్యాపారస్తులు వస్తారు కదా. అట్లా ఖాళీ సీసాయి హడేపి అని వస్తారు. విన్నారా? ఖాళీ సీసాయిలు పాత పేపర్లు ఇల్లు. ఒక ఆయన ముందు మన దగ్గర ఖాళీ పేపర్లు అవన్నీ ఉన్నాయి, రప్ప దాన్ని తీసుకుందు అని పిలిచి ఆయన వచ్చినాడు. చూసా ఒక టేబుల్ పైన 4-5 పుస్తకాలు ఉంది. ఇంతింతరావు పుస్తకాలు. అవి ఎట్లుంది అంటే ధూళు, దాని నిండా ధూళు ముసుకొని పోయింది. పేపర్లంతా ఇచ్చారు. అమ్మా ఆ టేబుల్ పైన ఉంది ఆ ధూళంతా పడి ఆ పాత పుస్తకాలు. అవి ఏంటమ్మా? అయ్యోయ్యో అవి వద్దయ్యా, అవి భాగవతము, రామాయణము, మహాభారతము, భగవద్గీత ఇవన్నీ అవి. అవునా? అబ్బబ్బా అవన్నీ చదువుతారా? చూడు చదువుతూ ఉండే యావది శత్రు పురుగు ధూడు. ఇక్కడ ఒక లైబ్రరీ ఉండే ఈ బీరువాలో. ఎవరు చదువులే. అది ఎవరు ఇచ్చిండ్రి ఆ బుక్స్ అంటే వీకేఆర్వి రావని కేంద్రంలో ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఉండేవేళ ఈ విద్యుత్ శక్తి డిపార్ట్మెంట్కి అంతా ఆయన మినిస్టర్. ఆయన బళ్ళారి. ఆయనది మంచి లైబ్రరీ ఉండే. ఇక్కడికి వచ్చినారు భార్యాభర్త ఇద్దరు. ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఒక 10 నిమిషాలు కూర్చొని సత్సంగ అభిప్రాయం ఏమి, అది ఏం చేస్తారు విన్నాడు. విని వాడికి ఏమైనా ఏం కథ ఇది పట్టించేవాడికి. స్వామి మన ఇంటికి రాండి అని పిలుచుకోపోయినాడు. పిలుచుకోపోయి ఇదంతా మన లైబ్రరీ, నేను దీనిని ఎవదో సంస్థకి వెళ్ళాలనుకోండి, మీ సత్సంగం విన్న తర్వాత మీకు ఇచ్చేది మీరు ఇవన్నీ తీసుకుపోండి స్వామి అన్నాడు. నేను అవన్నీ చూస్తే కానీలే తీసుకోపోదాం ఇంకొకసారి అంటే ఇది మన చేతికి చిక్కదురా అని మంజునాథ అని ఆయన పిఏనే ఆయన పిలిస్తే, మీ పిఏ ఎవరు అంటే మంజునాథ్ అంటే రాప్ప ఇక్కడ ఇవన్నీ వ్యాన్కి ఎత్తరాలేంటి, వాళ్ళదే వ్యాన్. అవన్నీ ఎత్తిరి, అంత వాల్యూమ్స్. 300-400 రూపాయలు దాని వెల. ఎవరెవరో ఆయనకి ప్రజెంట్ చేసి ఉంటారు. అవన్నీ ఎత్తు ఉంటాయి. అన్నీ ఎత్తిరి ఇక్కడ పెట్టించి ఒకరైనా ఒక
పేజ్ చదివింటే, లేదంటే దానిపైన ఏం రాసినారు అనేదైనా